हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दः स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। परब्रह्मणे नमः परब्रह्मणे नमः। కఠోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. కఠోపనిషత్ భాగే గత అధ్యయనే యా ఇమం అద్భుతం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశాన భూతభవ్యస్య నతతో విజుగుప్సత ఏతద్ వైతత్ అనేటువంటి ఈ మంత్రం దగ్గర ఉన్నాం. అత్ర విశేషం మధ్వదం ఇది అత్ర విశేషం పదం. మధ్వదం ఇది నామ అర్థం మధు మధు మధుకర మధు మధు అధ్వం మధ్వదం ఇది పదం. మధు అంటే తీయనైనటువంటి ఫలములు, మధ్వదం తీయనైనటువంటి ఫలములు ఇది అర్థం. అనగా తీయనైన ఫలాలు ఏమిటి? కర్మఫలాలు. తీయనైన కర్మఫలాలు అని అంటే సుకృత. సుకృత అంటే అర్థం ఏమిటి? పుణ్యమైనటువంటి కర్మఫలాలు. ఈ పుణ్యమైనటువంటి కర్మఫలాలు తీయగా ఉంటాయి. ఈ తీయగా ఉన్నటువంటి కర్మఫలాలను అనుభవిస్తున్నది ఎవరు అంటే జీవుడు అనుభవిస్తున్నాడు. జీవాత్మ అనుభవిస్తున్నాడు. జీవం ఈయన అనుభవిస్తున్నాడు. అయితే అనుభవిస్తూ ఏమిటంటే తనకి దగ్గరలో ఒకడున్నాడు. తన దగ్గరలో ఒకరు కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్నటువంటి ఆయన ఎటువంటి వాడంటే భూత భవ్యస్య భవిష్యత్ ఈశానం. భూత భవిష్యత్తు అనేటువంటి ఈ త్రికాలములు ఉన్నాయే, ఈ త్రికాలములకన్నటికీ కూడా నేత. ఇదే మనకు విష్ణు సహస్రనామాల్లో భూత భవిష్య భగవత్కృతు అనేటువంటిదని మొట్టమొదటి ప్రారంభంలో వచ్చింది చూడండి, అలా అనమాట. అనగా ఆ పరమాత్మని గురించి చెబుతున్నాడు అనమాట. అటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు? ఈ జీవాత్మ కర్మఫలాలను తింటూ కూర్చున్నాడు. తింటూ తన దగ్గరలో ఉన్నటువంటి ఆయన ఎవరు ఏమిటి అనేది పట్టించుకోవటం లేదు. వీడు కర్మఫలాలను తింటూనే కూర్చున్నాడు. ఇది వీడి తింటమేనమాట వీడి పని అనే ఇటువంటి వాడు ఆయన మనకి దగ్గరలోనే ఉన్నాడే. ఏమాత్రం ఆ దగ్గరలో ఉన్నటువంటి వాడిని చూసి ద్వేషించకుండా ఏమిటి వీడి పని వీడు చేసేస్తున్నాడు జీవాత్మ. ఇది మనకు స్థూలంగా చెప్పుకునేటువంటి భావం. ఇది జీవాత్మ తన కర్మఫలాలని తాను తింటున్నాడు. ఆ కర్మఫలాలు ఎటువంటివి అంటే తీయనైన కర్మఫలాలు అని అర్థం చెప్తున్నాడు. అయితే తీయనైన కర్మఫలాలు అంటున్నారంటే చేదు అనేటివి కూడా ఉంటాయా అనేటువంటి ప్రశ్న వస్తుంది. చేదు అనేటువంటి కర్మఫలాలు అనేటువంటివి అంటే పాప పుణ్య, అది రెండు. ఈ పాప పుణ్య కర్మఫలాలను ఈ జీవాత్మ అనుభవిస్తూ ఉంటుంటాడు. ఈ సుకృతమైనటువంటి పుణ్యకర్మలను అనుభవించాలి అని అంటే ఈ జీవాత్మ తాను యజ్ఞయాగాది క్రతువులు ఇష్టాపూర్తములు ఇటువంటి పుణ్యకార్యాలన్నీ చేస్తే ఆ జన్మలో మరు జన్మలో ఈయన అనుభవిస్తాడనమాట. ఆ మరు జన్మలో అనుభవిస్తాడు కాబట్టి ఈ జన్మలో ఏం చేస్తుంటాడనమాట, యజ్ఞయాగాది కర్మలు చేసుకుందామా పుణ్యాల ఫలాలు. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాం, యజ్ఞయాగాది కర్మలు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు, ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఈ చేస్తున్నది ఏమిటంటే దీనివల్ల ఫలితం మరలా నువ్వు జీవుడిగా జన్మిస్తావు. జన్మించి ఈ ఫలాలను అనుభవించడానికి ఒక మంచి ఇంట్లో పుడతావు అనే అర్థం ఏమిటి? ఒక ధనం ఉన్నటువంటి ధనవంతుల ఇంట్లో పుట్టి అనుభవిస్తూ ఉంటుంటావు. ఈ అనుభవించి ఏం చేస్తుంటావు నువ్వు?
ఆ పుణ్యఫలాలు అన్ని అనుభవించడానికి కొంత వయస్సు కాగానే వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాం. అయితే అక్కడ జన్మించినప్పుడు మళ్ళీ సుకృతమైనటువంటి కార్యములు కనుక చేస్తూ ఉంటుంటే మళ్ళీ ఇట్లా ధనవంతుల ఇళ్లలో పుడతాం. ఇది ఒక చక్రం మాదిరిగా తిరుగుతుంటుంది. అది యజ్ఞయాగాది కృతములు, ఇష్టాపూర్తములు, దాన ధర్మములు ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఇటువంటివన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు కొంతమంది. ఈ చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే మళ్ళీ పుట్టడం, పునరభిజననం, పునరభిమరణం ఇదే విధంగానే ఉంటాడు. వీళ్ళు మధ్వదం, వీళ్ళు తీయనైనటువంటి కర్మఫలాలని అనుభవిస్తూ కూర్చుంటారు. ఇది అయితే ఇంత చేస్తున్న వీళ్ళు ఈ జీవాత్మ ఇన్ని జన్మలు ఎత్తుతున్నా నా పక్కన ఒకడు ఉన్నాడే, వాడు ఎవడా ఏమిటి అనేటువంటి ఆలోచనే వీడికి లేదు. ఇన్ని ఫలాలు అనుభవిస్తున్నాను, ఇదిగో యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ఇంత సంపద వచ్చింది, ఇదంతా ఏమిటి, ఎవరి వలన వచ్చింది ఏమిటి అనేటువంటి వీడికి ఆలోచన లేదు. వీడికి ఆలోచనలు ఎట్లే ఉన్నాడు. ఎవడు వీడు? వీడే జీవాత్మ. అయితే ఈ జీవాత్మ ఎవడు అనేటువంటి దానికి దీనికి మనకు ముఖ్యమైనటువంటి ఈ మంత్రం ఈ ముండకోపనిషత్తులో ఉన్నది. ఈ మంత్రము అత్యంత ప్రధానమైనటువంటిది. ఉపనిషత్తులలోకెల్లా చాలా ముఖ్యమైనవి రెండు. ఒకటి అంత క్రితం చెప్పుకున్న వృతం పిబంతౌ, దీనిలోనే వచ్చింది ఒకటి. అలానే ఇది ముండకోపనిషత్తులు ఉన్నది. ఈ రెండు మంత్రముల యొక్క భావం అర్థం చేసుకోవడానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది మీకు. ఇప్పుడు దీనిలో దీని యొక్క విశేషం చెబుతా. ఇది ఎంత దూరం వస్తాయి అంటే ఈ మంత్రాలు బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రధానంగా తీసుకుంటాయి. అంత విశేషమైనటువంటి మాట ఈ మంత్రాలు. ఇవి స్థూలంగా వీటి యొక్క భావం ఏమిటో చూద్దాం. ఇది ఏంటి? ముండకోపనిషత్తు అత్యంత ప్రధానమైనటువంటిది. ఇది ధారణ కూడా చేయండి. ఇది ఈ మంత్రాన్ని ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానో వృక్షం పరిషస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాధ్వత్తి అనస్నన్ అన్యో అభిచాకసీతి అని ఈ మంత్రం. దీనిలో ఏం చెబుతున్నాడు? ఒక పోలిక ఒకటి చెబుతున్నాడు. మనకు పోలిక చెబితే తొందరగా అర్థం అవుతుంది. అందువల్ల పోలిక ఎవరితోటి చెబుతున్నాడు అంటే పక్షులతోటి చెబుతున్నాడు. ఏమిటి ఆ పక్షులు అంటే 2 పక్షులు ఉన్నాయి అని చెబుతున్నాడు. అవి ద్వా సుపర్ణ సయుజ సఖాయ. ద్వా 2, అవి సుపర్ణ. సుపర్ణ, పర్ణ అంటే పక్షం, రెక్క. ఇది సుపర్ణ, మంచి రెక్కలతోటి ఉన్నాయి. మంచి రెక్కలతోటి అంటే కాంతివంతమైనటువంటి రెక్కలతోటి ఉన్నాయి, శక్తివంతమైన రెక్కలతోటి ఉన్నాయి అని అంటే ఎంత దూరం పరిగెత్తుతాయి అని అర్థం అనమాట. ద్వా సుపర్ణ సయుజ సఖాయ. సయుజ అవి ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా విడిపోకుండా ఉంటాయి, ఎప్పుడు కలిసే ఉంటాయి, విడిపోని. ఈ జంట అసలు విడిపోదు, ఎప్పుడు ఈ జంట ఉంటూనే ఉంటుంది. ఈ జంట, ఈ 2 పక్షుల జంట అనమాట. ఈ 2 పక్షులు వెళుతూ ఉంటుంటాయి. ముందేమో ఆ ఒక పక్షి వెళుతుంటుంది. ఆ మొట్టమొదటి వెళ్ళే పక్షే జీవాత్మ, అది ముందు పోతూ ఉంటుంది. దాని వెనక వాళ్ళేమో పరమాత్మ అనేటువంటి పక్షి వస్తూ ఉంటుంది. ఈ జీవాత్మ అనేటువంటి పక్షి ఏం చేస్తుంది? ఆకాశంలో తిరుగుతూ తిరుగుతూ పైనుంచి చూస్తూ ఎక్కడైతే ఆహారం కనపడదో అక్కడ వాలి, అక్కడ నోటు ఖర్చుకొని తినాలి కదా. తినటానికి ఈ పక్షి ఏం చేస్తుంది? ఓ చెట్టు మీద పెట్టుకొని తింటుంది. దీనికి అలవాటు. ఇది చెట్ల మీద పెట్టుకొని తింటాం అలవాటు. అక్కడి నుంచి ముక్కుతోటి పట్టుకున్నది ఆ పండుని. ఆ పండుని పట్టుకొని తీసుకొచ్చి ఓ చెట్టు మీద కూర్చుంది. ఆ చెట్టు మీద కూర్చొని పొడుచుకొని తింటున్నది. మరి తర్వాత వెనక ఉన్నటువంటి పక్షి కూడా, అది కూడా దీని వెంట వస్తూనే ఉన్నది. అది కూడా ఏం చేస్తుంది అనమాట, ఆ కొమ్మ మీదనే పక్కనే కూర్చున్నది. ఈ జీవాత్మ అనే పక్షి పొడుచుకొని తింటూనే ఉన్నది. తినటం అయిపోయింది. ఎట్టా ఉంది? టేస్టీగా ఉంది, తీయగా ఉంది. అబ్బో తీయగా ఉన్నది కాబట్టి మనం ఇంకొక పండు తిందాము అని అక్కడి నుంచి ఆ చెట్టు మీద నుంచి లేచి మరలా పరిగెత్తింది. మరలా పరిగెత్తి మళ్ళీ ఇంకెక్కడ పండు దొరికిందా అనేటువంటి చూసుకొని మళ్ళీ పండు తెచ్చుకొని తింటూ ఉన్నది. ఇది ఈ జీవాత్మ అనేటువంటి పక్షి చేసే చేష్ట. ఇది దీని యొక్క. ఈ తీయగా ఉండేటువంటి ఈ పండు అంటే ఏమిటంటే సుకృత కర్మ అని అర్థం. ఇది ఈ సుకృత కర్మలు చేస్తున్నాడు వీడు. సుకృత కర్మలు చేస్తూ ఈ విధంగా అనుభవిస్తూ ఉంటాడు. అనగా జననం అంటే జననము మరణం అలా ఈ విధంగానే అనుభవిస్తూ కూర్చున్నాడు. అయితే వీడు ఏ ఒక్కరోజు కూడా
నా వెంట ఎవరో వస్తున్నట్టున్నారే, కాస్త వెనక్కి తిరిగి చూద్దాం అనేటువంటి ఆలోచన వీడికి అసలు లేనే లేదు. ఎప్పుడు తింటమే వీడి పని. ఎవరు? ఈ పక్షి, ఈ జీవాత్మ అనేటువంటి పక్షి. ఎప్పుడైతే వీడికి తినటం అనేది మానేసి నా వెంట వచ్చేటువంటి వాడు వెనక ఎవడో ఉన్నాడే, సౌండ్ వస్తున్నది, ఎప్పుడు నిపోతుంటే వాడు వస్తున్నాడు, వాడు ఎవడనో చూద్దాము అని టర్న్ అయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఏం కనపడ్డది అంటే తన రూపమే కనపడ్డది. తన రూపమే తాను ఎట్లయితే ఉంటుందో అట్లనే కనపడ్డాడు. ఏం మార్పు లేదు. అరే ఇదేమిటి, నేనేనే అని అనుకున్నాడు ఈ జీవాత్మ, ఈ పక్షిగాడు. ఈ నేనేనే ఉన్నది ఇదేమిటి అని బాగా తేలిపారు చూసి, నేనేనమాట, రెండో పక్షి లేదనమాట, నేనే పొరపాటు పడుతున్నాను, నా వెంట వస్తున్నదనమాట, ఇదే నేనేనమాట. కానీ నన్ను నేను తెలుసుకోకుండా ఉన్నానురా, నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో ఇప్పటిదాకా తెలుసుకొని ఉన్నానే, జీవాత్మ అనేటువంటి నేను నీడను, అసలు వెలుగు ఇదిగో ఇక్కడుంది, ఆ వెలుగు నేను చూడంగానే నాలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి ఆ బొమ్మ ఎవరో నేనే అనేది తెలుసుకొని ఏకం ఒకనే అనేటువంటి దాన్ని గ్రహిస్తుంది. అప్పుడు జీవాత్మ, అదే మోక్షం పొందటం. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అది జీవుడు ఆ పరమాత్మలో చూసి నేనే అనేటువంటి తెలుసుకొని ఉంటాడు. తెలుసుకోవడానికి ఏం కావాలి అని అంటే, ఎప్పుడు తెలుస్తుంది అని అంటే వాడికి జ్ఞాన దీపం వెలిగితే, అనగా చీకటి అనేటువంటిది కనుక పోయినప్పుడే. అందుకనే గీతలో కూడా చెప్పారు, జ్ఞాన దీపేన భాస్వతే, గీతలో కూడా వచ్చింది. ఆ జ్ఞాన దీపం కలిగేటప్పటికి తాను అనుకున్నాడు అనమాట, అరే ఇంతనేనని, ఒక్కడేనే, నేను ఒక్కడేనమాట. అందుకనే జీవాత్మ పరమాత్మ వేరు కాదు, ఒక్కటే అని మనకు వేదం చెబుతుంది. అదే వేదంలో చాందోగ్యోపనిషత్తులో ఏకమేవా అద్వితీయం, ఏకమేవ ఒక్కటే, అద్వితీయం రెండవది కాదు అని చాందోగ్యోపనిషత్తు గట్టిగా చెప్పేసింది. ఆ చాందోగ్యోపనిషత్తు చెప్పినటువంటి దాని ప్రకారమే అన్ని కూడా. ఈ చాందోగ్యోపనిషత్తు చెప్పినటువంటి దాన్ని ఋగ్వేదంలో చెప్పిన మంత్రము అత్యంత ప్రధానం. ఎందుకంటే వేదం అన్నిటికన్నా శాసిస్తుంది. వీటికి అన్నిటికీ మూలం ఎక్కడ ఉంటుంది అని మనం వెతికితే వేదంలో కనపడతాయి. వేదంలో ఋగ్వేదంలో ఏకం సత్తు విప్రాక్ బహుధా వదంతి అని చెప్పారు. ఏకం సత్, సత్ అంటే సత్ పదార్థము, బ్రహ్మ పదార్థము ఏకం ఒకటే అని చెప్పారు. ఆ బ్రహ్మ పదార్థం ఒకటే అయినటువంటి ఆ బ్రహ్మ పదార్థము సగుణ రూపం తీసుకున్నప్పుడు అనేక రూపాలలో కనపడుతూ ఉంటుంటుంది. ఆ అనేక రూపాలేంటి? ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి. విప్రాక్ అంటే జ్ఞానులు అని అర్థం. ఆ జ్ఞానులు చెబుతూ ఉన్నారు. ఎలా చేయండి? ఏ రూపాలు? ఇంద్రం, యమం, వరుణం, మాతరిశ్వానం, ఇన్ని రూపాలలో ఆ ఏకం కనపడుతున్నాడు. ఇంద్రుడుగా ఆయనే, వరుణదేవుడుగా ఆయనే, వాయుదేవుడుగా ఆయనే. ఇట్లా దేవతలందరూ కూడా కనపడుతున్నారంటే అష్టదిక్పాలకులు కానీ ఎవరైనా సరే వీళ్ళందరిలోనూ ఎవరున్నారు? ఏకం, ఆ ఒక్క పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, అందరిలో ప్రతిఫలిస్తూ ఉన్నాడు అని దీని యొక్క వేదమంత్రం, ఋగ్వేదంలో ఉన్న వేదమంత్రం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది జీవాత్మ అనేటువంటి పక్షి ఉన్నాడే, వాడికి జీవ అనేటువంటి 2 అక్షరాలు తీసేస్తే వాడు పరమాత్మ. కాబట్టి మనలో ఉన్నటువంటి జీవాత్మ ఉన్నాడు చూసావు, ఎక్కడున్నాడంటే జీవాత్మ మన హృదయ గుహలో కూర్చొని ఉన్నాడు. ఈ హృదయ గుహలో కూర్చొని పండ్లు తింటూ ఉన్నాడు. ఈ పండ్లు తింటూ ఉన్నాడు. కానీ ఒక్కరోజు కూడా ఎవరు ఏమిటి నా వెంట వస్తున్నాడు అనేటువంటిది చూసుకోవటల్లా. కానీ ఎప్పుడో ఒక్కసారి గ్రహించాలని తెలుసుకున్నాడు. అదే మన దీనిలో కఠోపనిషత్తులో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని చెప్పాడు. నువ్వు అజ్ఞానం అనే చీకట్లో నిద్రపోతున్నావురా, ఒకసారి లేచి ఎవరిని పట్టుకుంటావంటే ప్రాప్య వరాన్ని బోధత, ఆ గురువుల్ని పట్టుకో. గురువుల్ని పట్టుకుంటే నీకు జ్ఞానం బోధిస్తారు, అప్పుడు తెలుస్తుందిరా అన్నాడు. అందుకనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. కాబట్టి గురువులు పట్టుకుంటే
నీకు అజ్ఞానం అనే చీకటికి తెలిసిపోతుంది, అప్పుడు తెలుస్తుంది అన్నాడు. అందుకని అనమాట అలా గురువుని పట్టుకోమన్నాడు. కాబట్టి అజ్ఞానం అనేటువంటి చీకటి ఎప్పుడైతే తొలగిపోయిందో జీవాత్మయే పరమాత్మ ఒక్కడే అని దీని యొక్క స్థూలమైనటువంటి అర్థం ఇది. ఈ తర్వాత ఇంకా వస్తే ఇంకా విశేషమైనది, దీనికి అప్పుడే పూర్తి కాదు, చాలా ఉంది, ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది ఇది అర్థమయ్యేటప్పటికి. ఇంకా చాలా టైం ఉంది దీనికి. ఇంకా ఇది స్థూలంగా చెప్పుకున్నటువంటిది ఇంతవరకు. సరే, అయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ పక్షి ఉన్నది చూశారు, ఈ ఇంకొక పక్షి ఉన్నది, అది తినకుండా కూర్చున్నది. అది ఏమి తినటలేదు. అదేంటి? అభిచాక సీతి, చూస్తూ అట్లనే ఉండిపోయినది ఈ పక్షి. కాబట్టి దీనికి, ఈ పక్షికి ఒక పేరు పెట్టారు, ఏమిటి? సాక్షి. అది మనకు విష్ణు సహస్రనామాల్లో సాక్షి అంటుంది. అందుకని మనం తినేటువంటి వాటికి, చేసేటువంటి వాటి అన్నిటికీ సాక్షి. కొంతమంది మీరు చూసారో లేదో, నేను పల్లెటూరులో కూడా విన్నా నేను, అయ్యా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడులే, ఆయనకి నిజం తెలుసులే అని అంటుంటారు. ఎవరు? ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు కానీ ఏమన్నా ఉంటారే, పాపం వాళ్ళు ఏదో జరిగిపోయినదో, వీడిని ఏదో మోసం చేసినప్పుడు వీడు ఏమంటాడు తెలుసా? దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనకి తెలుసులే, ఆయన అన్ని చూస్తుంటాడులే అని అంటుంటారు. చూసారా ఎంత మాట వాళ్ళకి, ఎంత ఆత్మతత్వంతో మాట్లాడారు అది. అట్లనే మనకన్నిటికీ కూడా సాక్షి ఎవరనంటే పరమాత్మయే. స ప్లస్ అక్షి, సాక్షి అని అనమాట. చూస్తూ ఉంటుంటాడు. చూస్తూ ఉండి తాను మాత్రం నిర్లిప్తంగా ఉంటాడు, ఏం మాట్లాడటం ఎట్లా అనమాట. ఇది అటువంటి ఆ పరమాత్మని నీవు చూస్తే నీకు అప్పుడు ఏమొస్తుంది? నీవే పరమాత్మవు, నీలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉన్నాడు కనుకనే ఇదిగో నువ్వు ఎన్ని చేష్టలు చేస్తున్నావు, నీవు ఎలా చేస్తున్నావు అని అంటే, ఈ జీవుడు ఇందుకు చేయడానికి కారణం ఏమిటి అని అంటే, ఓ పూర్వజన్మలు తెచ్చుకున్నటువంటి విశేషము. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎలా చేస్తున్నాడండి? ఏం చేయకపోతే ఏమిటి? పండ్లు తెచ్చుకోకపోతే తినకపోతే ఏమిటి? ఈ విధంగానంటే జీవుడు పుట్టిన తర్వాత తింటూ ఉండాలి కదా. తినటం అంటే అనుభవించడం, తినటం అంటే అనుభవించడం అని అర్థం అనమాట. ప్రతి మనిషి చూసుకోండి, నేను అనుభవించాలి అని ప్రతివాడు 2 కార్లు 3 కార్లు కొనుక్కోవాలి, తర్వాత ఉద్యోగం, ఇంకా మంచి జీతం రావాలి, ఇంకా అనేక, అంటే దేనితోటి ఏవి ఆలోచనలు చేస్తున్నాడు చూసుకోండి. తాను సుఖంగా జీవించడానికి తగినటువంటి ఏవేమి కావాలో వాటిని గురించి ఆలోచనలో పెట్టుకొని, అవి సంపాదించడానికి తగినటువంటి మార్గాలు ఏమిటో ఆలోచనలోనే ఉంటున్నాడు మానవుడు. చూస్తున్నటువంటివి దీనిలోనే ఉంటున్నాడు. కానీ ఏ రోజు కూడా నేను ఇంత చేస్తున్నా నాకు ఫలిస్తూ ఉన్నాయి కదా, ధనం వస్తున్నది, అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కారణం ఎవరు అని ఒక్కరోజు కూడా తిరిగి చూడలేదు వీడు ఎప్పుడు అనుభవిస్తూనే కూర్చున్నాడు. అదే అనమాట, అది జీవుడు చేస్తున్నటువంటి పని అనమాట. ఇలా చేస్తున్నంత కాలము వీడు పునరపి మననం పునరపి జననం, జఠరే శయనం అని మేము మన దీనిలో వచ్చింది. అట్లా ఉండిపోతుంటాడు అనమాట ఈ జీవుడు. కాబట్టి జీవుడు ఎప్పుడైతే తనను తాను తెలుసుకుంటాడో అప్పుడు ఆ పరమాత్మ ఒక్కడే అనేటువంటిది తెలుసుకుంటాడు. అట్లనే ఇంకా ముండకోపనిషత్తులో ఇంకా సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోచతి ముహ్యమాన దృష్టం యదా పశ్యతి అన్యం ఈశమస్య మహిమానమితి భీత శోక. ఏంటంటే సమానే, ఒకే వృక్షం మీద కూర్చున్నారు. మరి వృక్షం అనేటువంటి చెట్టు, మరి ఆ పక్షికి కావాలి. మరి జీవాత్మ అనేటువంటి వీడికి వృక్షం ఎక్కడ ఉన్నది? ఈ వృక్షం దేనితో పోలుస్తున్నారు? శరీరం. మన శరీరం. పక్షి ఏంటంటే చెట్టు కోసం ఎత్తుక్కుంటుంది, ఎక్కడ చెట్టు దొరుకుతుందో దాని మీద కూర్చుందాం అని కూర్చుంటుంది. అట్లనే జీవుడు ఏం చేస్తుంటాడనంటే, ఏ శరీరం దొరుకుతుందా నాకు తగినటువంటి శరీరం. మళ్ళీ ఇంకొక విశేషం కూడా ఉంది ఇట్లో. పక్షులు అన్ని చెట్లు కనపడుతున్నా అన్ని చెట్ల మీద వాళ్ళు ఏదో దానికి ఇష్టమైన చెట్టు మీద పోయి కూర్చొని తింటుంటుంది. అట్లనే ఈ జీవుడు కూడా తనకి ఇష్టమైనటువంటి, అంటే తన కోరికకు తగినటువంటి ఇష్టమైన చెట్టు, అది ఇక్కడ అర్థం. అట్లనే ఈ జీవుడు తనకి ఇష్టమైనటువంటి ఒక చెట్టు ఎక్కడ దొరుకుతుందా అని వెతికి ఆ చెట్టు మీద కూర్చుంటాడు. అనగా
ఆ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ తల్లి గర్భంలో ప్రవేశించి తాను అంతకాలం ఉండి అనుభవిస్తూ కూర్చుంటాడు. అనుభవించూ కూర్చొని తర్వాత చివరికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఈ విధంగా అనమాట. అంటే ఏమిటి, సంపాదించుకున్నాడు, మళ్ళీ మూటలు సంపాదించుకున్నాడు. ఈ మూటలు సంపాదించుకున్నటువంటి మళ్ళీ తినాలిగా, కాబట్టి మళ్ళీ ఇంకో చెట్టు మీదకి పోతుంటాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంటాడు. ఇట్లా అనమాట ఈ విధంగా. అయితే ఏమంటే అక్కడ చెట్టు వచ్చింది. చెట్టు ఎట్లా వచ్చింది అని అంటే, ఆ వృక్షం ఎట్లా వచ్చింది అని అంటే, పంచభూతాల నుంచి అంత సమస్తమైనటువంటి ఈ ప్రకృతి అంతా వచ్చింది. మనకు అరణ్యాలు ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పంచభూతాల నుంచి వచ్చినాయి. అలానే మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, పంచభూతాల నుంచి వచ్చింది. ఈ విషయమే మనకు తైత్తిరీయోపనిషత్తులో చెప్పింది. తైత్తిరీయోపనిషత్తులో వరుసగా ఆకాశ ఆత్మన ఆకాశ సంభూత అని వరుసగా చెప్పుకుంటూ వచ్చి చివరికి భూమి పుట్టింది. భూమిలో నుంచి ఈ తినే పదార్థాలు పుట్టినాయి, అంటే వనస్పతయ ఇవి పుట్టినవి. వాటిని ఈ జీవుడు ఒకడు ఉన్నాడు, వాడు తిన్నాడు. అంటే మనం తింటున్నాం. ఇప్పుడు మన రోజు అన్నం తింటేనే కదా బతికేది, లేకపోతే ఎట్ట బతుకుతాం. కాబట్టి అన్నం తింటున్నాం. అన్నం అంటే అన్నమే కానీ పండ్లు కానీ ఇవన్నీ ఒకదాని కింద ఆహారం కింద లెక్క. అది తింటున్నాం. తింటుంటే అప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఒక శక్తి ఏర్పడుతుంటుంది. ఆ తినినటువంటి పదార్థం రసం. ఆ విషయం కూడా మనకు ఉపనిషత్తులో వచ్చింది. తినిన పదార్థం 3 భాగాలు అవుతుంది. తినిన పదార్థము నువ్వు పండు తిన్నా సరే, అన్నం తిన్నా, ఏమైనా సరే అది 3 భాగాలు అవుతుంది. అది 3 భాగాలు అయ్యి అందులో మొదటి భాగం ఏంటంటే శరీరానికి పడుతుంది. శరీరానికి పడుతుంది అని అంటే ఈ కండలు బలుస్తాయి. బాగా తిన్నాడురా అందుకని బలిశాడురా అని అంటుంటారే, అందుకని ఈ శరీరం బలుస్తుంటుంది అనమాట. ఏది, ఆ మొదటి భాగం. తర్వాత రెండో భాగం మనస్సుకి వెళ్ళిపోతుంది. మనస్సుకి అనమాట. మనస్సుకి అని అంటే మన మనస్సు ఉంది కదా, మన మనస్సు ఎటువంటిది అని అంటే చెప్పకుండా మనస్సంకల్ప వికల్పాలు అనేటువంటిది ఉన్నది కదా మన మనస్సు. అనే తినిన పదార్థము మూడు గుణాలతో ఉంటుంది. సత్వగుణము, రజోగుణము, తమో గుణం. 3 గుణాలతో ఉంటే మనం తినే ఆహార పదార్థం అంతా కూడా 3 గుణాలతో ఉంటుంది. కొన్ని పూర్తిగా సత్వగుణంతో ఉంటాయి. సత్వగుణంతో ఉండేటువంటివన్నీ కూడా తీయటి పదార్థాలు, పండ్లు, ఇటువంటివి అనమాట. ఇక మిగిలినటువంటివి ఉన్నాయి మనం వంటకాలు ఇవన్నీ చేసేది. ఉదాహరణ పులిహోర ఉందనుకో, అది తమో గుణం. అది ఇట్లా అనమాట. మనకి ఈ తమో గుణం బాగా టేస్ట్గా ఉండాలంటే ఈ జీవుడికి ఉప్పు కారాలు చింతపండు కనుక వేస్తే టేస్ట్ వస్తుంది వీడికి. ఈ టేస్ట్ వచ్చేటప్పటికి అప్పుడు లాగిస్తాడు వీడు. ఇట్లా అనమాట. ఇది అంటే ఏమిటనమాట, వీడు త్రిగుణాల మీద ఎక్కువ ఇష్టం. ఉప్పు, చింతపండు, కారం అని అంటే త్రిగుణాలు అంటే వీడికి ఇష్టం, ఈ జీవుడికి ఈ టేస్ట్, ఈ 4కి. కాబట్టి అబ్బా పులిహోర టేస్ట్గా ఉంది, బ్రహ్మాండంగా అని అంటాడు. ఇది తమో గుణ ప్రధానమైనటువంటిది ఇది. కాబట్టి ఈ 3 రకములైనటువంటి ఆహారం ఉన్నది కదా, ఆహారంలో వీడు తమో గుణము లేకపోతే రజోగుణము మాంసాహారాలు ఇటువంటివి ఏమైనా తీసుకున్నాడు అనుకోండి. తీసుకుంటే ఏమవుతుందని అంటే దాని ప్రకారం 3 భాగాలయ్యి రెండో భాగం ఏమవుతుందంటే రెండో భాగం రక్తంలో కలుస్తుంది. రెండో భాగం రక్తంలో కలుస్తుంది. మూడో భాగం మనస్సులో కలుస్తుంది. అది చివరికి మూడో భాగం మనస్సులో కలుస్తుంది. అనగా త్రిగుణముల్లో తమో గుణానికి సంబంధించినటువంటి ఆకారం తీసుకున్నాడు అనుకోండి, దానికి మనస్సులోకి వెళ్ళిపోతుంది. మనస్సులోకి వెళ్ళి వీడు ఎలా తయారవుతాడంటే వీడికి ఏమాత్రము దయ అనేటువంటి బుద్ధి ఉండదు. వీడికి నిర్దయ అంటే రాక్షసుడు. ఈ రాక్షసత్వం అనగా నేను ఎవరనుక ఏమిటంటే రాక్షసత్వం అనంటే సైన్యం ఉందనుకోండి, ఆ దేశానికి సైన్యం, మన దేశానికి సైన్యం ఉందనుకోండి, ఈ సైన్యానికి రాక్షసత్వం ఉంటేనే కానీ వాళ్ళు యుద్ధాలు చేయలేరు. ఇప్పుడు వాడు ఎదుటివాడిని చంపాలి, వీడు వాడిని చంపాలి. వాడికి వీడి మీద ఏమన్నా కచ్చి ఉందా, వాడి మీద ఏమైనా కచ్చి ఉందా? వీడి మీద కచ్చలే లేవు కాదు అసలు వీళ్ళకి. వాడిని చూస్తే సరే వీడికి కోపం వస్తుంది, వాడి మీద వీడి తీసి కొట్టుకుంటారు. ఇది యుద్ధాలకి ఈ తమో గుణం బాగా ప్రధానం కాదు. కాబట్టి తమో గుణ ప్రధానమైన ఆకారం ఈ సైన్యానికి, పోలీసులకి వీళ్ళందరూ తింటారు. కేవలం జ్ఞానులు ఉన్నారు చూశారు, వాళ్ళు సత్వగుణ ప్రధానమైనటువంటిదే తింటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జ్ఞానులు సత్వగుణమైనటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి మనము ఆఫీసుకు పోయే రోజు ఏంటంటే కంప్యూటర్ పనే కదా ఇది.
అనగా సాత్వికమైనటువంటి పనులు ఇవన్నీ చేయాలంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అదే కానీ తమో గుణమైన ఆహారం తీసుకున్నామని అంటే నిద్ర వస్తుంటుంది, తర్వాత రకరకాలు ఇవన్నీ అనమాట. అందువలన తాను చేసేటువంటి కర్మను ఆధారంగా చేసుకొని, తాను చేసేటువంటి కర్మ దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఆహారం కూడా తీసుకోండి అని భగవద్గీతలో ఆ త్రిగుణములు అనేటువంటి దానిలో గుణం దానిలో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. కాబట్టి ఈ జీవుడు ఏం చేస్తాడు, తనకి ఇష్టమైనటువంటి చెట్టు ఎక్కడిదో కనపడదా అని చూసుకుంటూ వెళ్ళి వీడు తమోగుణుడైతే తమోగుణమైనటువంటి ఆ గర్భంలో ప్రవేశిస్తాడు. అక్కడ గర్భంలో ప్రవేశించి అట్లా ఈ విధంగా మనకి కనబడుతుంది. చూడండి, మహాజ్ఞానులు కొంతమంది ఉంటారు, మనం కొన్ని వింటుంటే కూడా. ఉదాహరణ శంకరాచార్య స్వామి జన్మించాడంటే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడైన శివగురువు ఇంట్లో ఆయన జన్మించాడు. ఉదాహరణకు అట్లా కొంతమందిని చూస్తుంటుంటే కేవలం సత్వగుణమైనటువంటి వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకే జన్మించారు ఇటువంటి మహానుభావులు అని కూడా కనబడుతుంది. అట్లనే ఈ జీవుడు తను ఏం చేస్తాడు, తనకి ఇష్టమైన చెట్టు మీద కూర్చొని తింటూ కూర్చుంటుంటాడు అనమాట. ఈ తిండిని అలా అనుభవిస్తూ కూర్చుంటాడు. ఆ తింటంలోనే ఉండిపోతాడు. ఇంకా ఏంటనమాట, ఆ తింటంలోనే ఆ మనిషి తింటంలోనే ఉంటాడు. ఈ విధంగా దానిలో నిండిపోయి ఇక తర్వాత ఈయన చేసేటువంటి ఈ జీవుడు తర్వాత దుష్టం అంటే ఆరాధనీయమైనటువంటి మరొక పక్షి ఉన్నది, అనగా మరొక ఈశ. తాను ఈశహే, తను జీవాత్మ కాబట్టి తను ఈశుడే. కానీ నా వెంట ఈశుడు ఇంకొక పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది ఆలోచన చేయడు వాడు. అలా ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు వీడికి దుఃఖం అనేది పోతుంది. అనగా ఈ జీవాత్మకి దుఃఖం అనేది పోతుంది, అనగా ఈ సంసార దుఃఖము అనేటువంటిది పోతుంది. ఈ సంసార దుఃఖము అనేటువంటి ఈ ప్రపంచంలో మునగటం తేలటం అనేటువంటివన్నీ కూడా పోతాయి. ఎవరు నా పక్కన ఉన్నది ఈశః, ఇంకొకరు ఉన్నారు చూడాలని చూశాడు అనుకోండి. చూస్తే ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఈ సంసార దుఃఖం అనేది పోయి అప్పుడు ఆ జీవాత్మయే పరమాత్మ అని లయమైపోయి పరమాత్మ ఒక్కడే అనేటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ద్వా సుపర్ణ సయుజ సఖాయ అనేటువంటి ఈ మంత్రం ముండకోపనిషత్తులో ఉన్నది. ఇక్కడ ఈ రెండు మంత్రాలని అధ్యయనం చేసుకోవాలి. ప్రత్యేకంగా మళ్ళీ ముండకోపనిషత్తు చెప్పేటప్పుడు వీటి యొక్క విశేషాలు వస్తాయి. ఎందుకు చెబుతున్నానంటే ఋతం పిబంతం అనేటువంటి ఒక మంత్రం అంతకుముందు, దీనిలో వచ్చినటువంటి ఈ ద్వాసుపర్ణ అనేటువంటి ఈ మంత్రము, ఈ రెండు మంత్రాలు మండన మిశ్రుడు తర్వాత శంకరాచార్య స్వామి వారి జరిగిన గొప్ప వివాదంలో గొప్ప ప్రసిద్ధమైనటువంటి మంత్రాలు ఇవి. ఈ మంత్రాలతోటి మండన మిశ్రుడు అటాక్ చేశాడు మన శంకరాచార్య స్వామి మీద. చేశాడు, కానీ వాస్తవానికి ఆయన ఆ మండన మిశ్రుడు వాదన చేసినప్పుడు ఈ రెండు మంత్రాలను పెట్టి వాదన చేసినప్పుడు మీకు కూడా చెబితే మీరు ఏ పార్టీ వహిస్తారంటే మండన మిశ్రుడి వైపు వెళ్తారు. ఇప్పుడు చెప్పింది అర్థం చేసుకున్నారు. నేను అక్కడ జరిగినటువంటి వాదం కనుక చెప్తే ఇప్పుడు ఇది వదిలేసేసి మండన మిశ్రుడు చెప్పింది కరెక్టే కాబట్టి పరమాత్మ ఒకడు కాదు ఇద్దరు, అసలు పరమాత్మ అనేవాడే లేడు అని చివరికి దానికి వస్తారు. ఈ ఉపనిషత్తులు ఇట్లా దారి చూపిస్తున్నాయి, ఇది కాదు అసలు వేదమే కాదు ఇది అని అనిపిస్తుంది. అదే మండన మిశ్రుడు చెప్పేది అదే, ఇది అసలు వేదమే కాదంటాడు మండన మిశ్రుడు. మీరు ఆ వైపుకి వస్తారు. ఏంటంటే ఆ వాదంలో ఉన్నటువంటి గొప్ప బలం. ఎప్పుడైతే శంకరాచార్య స్వామి వారు ఆ వాదాన్ని ఖండించేసేసాడో అప్పుడు మళ్ళీ టర్న్ అవుతారు ఇటు మొత్తం. అరే రే మండన మిశ్రుడు మనల్ని తప్పుదారి పట్టించాడరా, అసలైనటువంటిది ఇది అని ఆ శంకరాచార్య స్వామి వారికి వచ్చి అప్పుడు చివరిలో ఈ రెండు మంత్రాలతోటే జయం పొందుతాడు ఆయన. ఈ రెండు మంత్రాలతోటే ఆయన గెలుస్తాడు అని అనమాట. ఈ మండన మిశ్రుడు ఇక మాట్లాడకుండా కూర్చుంటాడు, అయిపోతుంది. ఇది గొప్ప మంత్రాలు. అందుకని అక్కడ వచ్చినప్పుడు దానిలో మన శంకర విజయంలో వచ్చినప్పుడు వస్తుంది, తర్వాత అట్లా బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా వస్తుంది. ఎప్పుడైతే ఇదంతా మనస్సుకు అర్థమయ్యి గనక మనస్సు నిండిపోయి ఉంటే, మనోబుద్ధులు నిండిపోయి ఉంటే అప్పుడు మీకు ఈ సౌందర్యలహరి, ఈ రామాయణము, ఈ భారతము, ఈ భాగవతము, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ కరతలామలకం.
కరతలా మనకు అసలు అప్పుడు మీకు నిజం అంతా తెలుస్తుంది. నిజం ఏమిటి, సత్యం ఏమిటి, ఇది ఏమిటి అనేటువంటిది విషయం తెలుస్తుంటుంది అనమాట. ఒక ఆలయంలో వాళ్ళు చదువుతుంటుంటారు. ఆత్మప్రదక్షిణ నమస్కారం అనేటప్పుడు గిరగల 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 3 చుట్టూ తిరిగేసేస్తారు. ఆ తిరిగేసి ఏందిరా ఎందుకు తిరుగుతున్నావురా? వాడు తిరుగుతున్నాడు, నేను తిరుగుతున్నా. వాడు తిరుగుతున్నా, నేను తిరుగుతున్నా. ఆ మంత్రం చెప్పి ఆయన పంతులు గారు, ఆచార్యులు గారు, ఏమయ్యా మంత్రం చెబుతున్నావు, వాళ్ళు గిరగిరా తిరుగుతున్నారు, ఏమిటో మంత్రం అంటే, మొదటి దగ్గర నుంచి చదువుతున్నానండి, నేను కూడా చదువుతున్నాను, తిరుగుతుంటారండి. ఏమిటో మంత్రం? అంతేనండి. ఏమోనండి. ఇది మీకు ఎక్కడైనా మీరు పరీక్ష చేసి మరి చూసుకోండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వృత్తి, అదో వాళ్ళకి అది ఒక వృత్తి ఏంటంటే నాకు డబ్బులు రావాలి, జీవనం సాగించాలి ఎట్లా కూడా. వాస్తవానికి ఏం చెబుతున్నారు అని అంటే వాటి యొక్క అర్థం ఏమిటంటే పరమాత్మ తత్వము తెలుసుకోండి అని అర్థం. పరమాత్మ తత్వం తెలుసుకునేటువంటి వాడు ఆలయంలో నిశ్చింతగా ఉండి పరమాత్మని లయం చేసుకుంటూ ఉంటాడు. ఇది ఇక్కడ దీనిలో విశేషం. ఆత్మతత్వంలో ఉండిపోయి వెంటనే చూడగానే వెంకటేశ్వర స్వామిలో రామాలయంలో రాముడిని ఉన్న చూడగానే ఏకం సత్విప్రావదంతి ఇంద్రం యమం వరుణం మాతరిశ్వానం ఆగు. పరమాత్మ ఒక్కడేనయ్యా, అనేక రూపాల్లో కనబడుతున్నాడు. ఇదిగో రామ, నీలో ఉన్నటువంటిది ఆ శక్తి ఏమిటంటే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని లయమై కూర్చొని నమస్కారం చేసుకుంటూ కూర్చుంటాడు. వీడు అసలైనటువంటి భక్తుడు. ఇది ఇట్లా ఇట్లా ఎంతమంది ఉంటారో మనం గ్రహించండి అట్లా అనమాట. అట్లా అందుకనమాట. కాబట్టి అట్లనే దీనిలో ఇక మళ్ళీ దీనిలో కొత్త ఇది మన పుస్తకం కఠోపనిషత్తులో 5వ మంత్రంలో యాయిమం మధ్వదం లేదా ఆత్మానం జీవమంతికాత్ ఈశానాం భూత భవిష్యస్య నతులో విజుగుప్సుతే ఏతద్వైతతు. హే నచికేత, నువ్వు అడిగావే మనిషి చనిపోయిన తర్వాత వాడు ఉంటున్నాడా లేడా, ఈ విధంగా మొదలు పెట్టుకొని ఆత్మతత్వం బోధించని చెబుతున్నావే, ఆ ఆత్మ ఏదో అదే ఇది చెబుతున్నాడు. ఆ ఆత్మ ఏదో అదే ఇది అని చెబుతున్నాడు. ఈ కర్మఫలాలను తింటూ కూర్చున్నాడే గాని వీడు కానీ ఇంకొక ఈశానహ ఉన్నాడు. ఆ ఈశానహ అనేటువంటి వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలములకన్నిటికి కూడా అతీతమైనటువంటి వాడు, అంతటి వాడు ఉన్నాడు అనేటువంటిది వీడు తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఆ ఎవరో వాడే ఆ పరమాత్మ అని చెబుతున్నాడు. అందుకనే విష్ణు సహస్రనామాల్లో మనం ప్రారంభించేటప్పుడు మొదటి మంత్రంతో మొదటి నామంతో పూర్తి చేసాడు. విశ్వం విష్ణు అంటాడు, దాంతో అయిపోయింది. విశ్వం విష్ణు. విష్ణు అని అంటే సర్వం వ్యాప్నోతీతి విష్ణు. సర్వం అంటే ఏ మాత్రం ఖాళీ లేదు, అంత నిండిపోయి ఉన్నాడు, వాడిని విష్ణువు అన్నారు. ఆ మాటనే మన చాందోగ్యంలో సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంటే ఈ సమస్తము అంతా కూడా బ్రహ్మమే అని చెప్పాడు. అక్కడేమో విష్ణువు అన్నాడు, ఇక్కడ బ్రహ్మము అన్నాడు, అంతే తేడా. కాబట్టి మొత్తం నిండిపోయినటువంటిది అదంతా విష్ణు స్వరూపము అని చెప్పాడు. కాబట్టి మొత్తం ఈ జగత్తంతా మొత్తం చూస్తుంటుంటే ఇదంతా విష్ణు స్వరూపము అనేటువంటి భావన ఉండాలి అని చెబుతున్నాడు. ఈ విష్ణు స్వరూపం అనేటువంటి భావము, పరమాత్మ అనేటువంటి భావం ఉన్నప్పుడు క్రమంగా ఈ జ్ఞానం అనేటువంటి దారిలో నడుస్తూ ఉంటుంటాడు. ఈ జ్ఞానం అనే దారిలో నడుస్తూ ఉంటాడు, జ్ఞాన పథిలో నడుస్తూ ఉంటుంటాడు అనమాట ఎవరు, ఈ జీవాత్మ. అలా నడిచి నడిచి ఏం చేస్తాడు, క్రమంగా టర్న్ అవుతాడు, వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ వెనక్కి తిరిగి చూడంగానే అప్పుడు తనలో ఉన్న జీవత్వం అంతా నశించి తనలో ఉన్న ఆత్మయే పరమాత్మగా ప్రకాశిస్తుంటుంది, తన గుహలో ఉన్నటువంటి. అందుకనే కృతం పిబంతో దానిలో ఇద్దరు ఉన్నారు అని చెప్పారు. ఇద్దరు అనేటప్పటికి సందేహం వచ్చి చూడాలనుకున్నాడు. గదిలో బయట ఉన్నాడు వీడు, లోపల ఏదో ఇద్దరు ఉన్నట్టున్నారా అని వీడికి అనిపించింది. ఏదో సౌండ్ వస్తున్నది, ఇద్దరు ఉన్నట్టున్నారే అని వీడికి సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చేటప్పటికి తలుపు తెరిచి చూద్దాము, చూస్తే ఇద్దరు ఉన్నారని అనుకుంటున్నాము, చూద్దామని ఆ తలుపు తెరిచి చూశాడు. ఆ తలుపు తెరిచి చూడగానే ఒక్కడే ఉన్నాడు. అరే నువ్వు ఒక్కడివేనా ఉంది ఇప్పటిదాకా, ఏంది ఇంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అనుకుంటున్నానే, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను అనే లోపలికి చూసేటప్పటికి ఎవర్రా నువ్వు అని అంటే ఒకటే రూపం, ఏ మాత్రం లోపం లేదు. ఎప్పుడైతే అందుకనే నీవు తెలియలేదు కదా, బయట ఉన్నావు కదా, బయట ఉన్నావు కాబట్టి లోపల ఉన్నది ఇద్దరు అనుకుంటున్నావు, లోపలికి చేరు, ఇద్దరు ఉన్నారో ఒకళ్ళు ఉన్నారో బయటకు పడుతుంది. అందుకనే సూక్ష్మయ సూక్ష్మదర్శిభి
ఆ సూక్ష్మమైనటువంటి ఆ గుహలోకి లోపలికి ప్రవేశించు. గుహ అంటేనే చీకటి. గుహ అంటేనే చీకటితోటి ఉంటుంది, వెలుగుతోటి ఉండదు. మరి గుహలోకి చీకటి దాంట్లో ప్రవేశించాలి అని అంటే అర్థం ఏంటి? నీ చేతిలో బ్యాటరీ లైట్ ఉండాలి. నీ చేతిలో బ్యాటరీ లైట్ ఉండాలి. బ్యాటరీ లైట్ ఉంటే అప్పుడు ధైర్యంగా లోపలికి పోతాం. చీకటిగా ఉండేటప్పటికి బొమ్మ రానంటే ఆ చీకటిగా ఉంది, నేను ఎక్కడ పోతాను, నాకు లైట్ ఇవ్వు అని అంటారు. చూడండి, ఇంట్లోనే రాత్రిపూట అమావాస్య చీకట్లో చీకట్లో వచ్చేటప్పటికి లైట్ వేసుకోవాలి, పగలక్కర్లేదు. చూసుకోండి అట్లనే మన కళ్ళు ఉన్నాయిగా, మరి కళ్ళు ఉన్నాయి కాబట్టి కనపడమను. ఎందుకు కనపడతాయి? కనపడవు. కళ్ళు ఉన్నాయిగా, కనపడలా. వెలుగు రావాలి. వెలుగు అంటే అగ్ని, తేజస్సు రావాలి. తేజస్సు వస్తే అప్పుడు కళ్ళు పనిచేస్తాయి. అప్పుడు ఈ కళ్ళు అనేవి పనిచేస్తాయనంటే ఈ జ్ఞాన నేత్రం అనేటువంటి అప్పుడు పనిచేస్తుంటుంది. ఈ చేతిలో ఉండేటువంటి బ్యాటరీ పట్టుకున్నావు కదా, అదే జ్ఞాన దీపం అనేది పట్టుకున్నావు కదా, పట్టుకునేటప్పటికి ఈ చీకటి అంతా పోయింది. ఎటు పరిగెత్తిందో చెప్పలేం. చీకటి చీకటి పరిగెత్తింది. చీకటి పరిగెత్తేటప్పటికి మొత్తం నిజం అంతా తెలుసుకున్నావు. గుహ అంతా తెల్లగా ఉందిరా, చీకటిగా ఉందా అంతా. నీ చేతిలో ఉంది బ్యాటరీ లైట్, దాని మహత్యం. ఆ బ్యాటరీ లైట్ అంటే జ్ఞాన దీపము. అది జ్ఞాన దీపేన భాస్వతే. అది అదే దాన్ని ఆ విషయాన్ని తేషాం ఆదిత్యవత్ సంకాశ, వాళ్ళల్లో ఆ ఆదిత్యుని వలె సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంటాడు ఆ పరమాత్మ అని చెబుతున్నాడు. అట్లా ఈ విధంగా ఆ పరమాత్మను నువ్వు తెలుసుకో నచికేత. ఆ పరమాత్మ అనేటువంటి వాడిని తెలుసుకోవాలంటే ఈ కర్మఫలములు, సుకృతమైనటువంటి కర్మఫలాలు తినినంత కాలము తెలుసుకోలేవు. కాబట్టి నీవు కర్మలు అనేటువంటి వాటిని అనుభవించే కొన్ని జన్మలు వస్తూ ఉంటాయి. కనుక పరమాత్మ వైపు దృష్టి ఉండాలంటే జ్ఞాన దీపం పట్టుకో అని ఒక ఉపదేశం చేస్తూ ఉన్నారు. అట్లని ఏమండి మరి అట్లయితే మరి మేము అసలు ఏమి కర్మలు చేయకుండా, యజ్ఞయాగాది కర్మలు చేయకుండా, అలానే పుణ్యకర్మలు దాన ధర్మాలు చేయకుండా, ఏమి చేయకుండా ఉంటాము, మరి మోక్షం వస్తుందా అని ప్రశ్నేస్తారు. అనేస్తే మరి కేవలం జ్ఞానార్థేవతు కైవల్యం అని చెప్పారు కదా, జ్ఞానం వల్లనే కైవల్యం వస్తుందని ఒకవైపు చెబుతున్నారు కదా. మేమేమో ఈ పని చేస్తున్నాము, మీరేమో ఉపనిషత్తులు చదువుకోండి, అర్థం చేసుకోండి, అట్లయితేనే మోక్షం వస్తుంది అని అంటున్నారు కదా. మరి ఏంటి మరి ఈ కర్మలన్నింటిని వదిలేసామా? యజ్ఞయాగాది కర్మలు వదిలేసామా? ఈ పుణ్యకర్మలు ఉన్న దాన ధర్మాలు వదిలేసామా? ఇటువంటి వదిలేసి మేమందరం కూడా ఏం చేస్తామంటే ఈ ఉపనిషత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటుంటాం. ఈ ఉపనిషత్తులు పట్టుకొని అంటే ఇవన్నీ ఏం చెయ్యం అని అంటారు. అని అంటే ఏమవుతుందనంటే ఈ చరాచర జగత్తు నడవదు. ఈ జగత్తు అసలు నడవదు. ఏవైతే ఉన్నాయో జరుగుతున్నాయో అవి వాటి వలన చరాచర ఈ జగత్తంతా నడుస్తున్నది. ఈ జగత్తు నడవటానికి కారణం ఎవరు? ఏ జీవాత్మ నీవేరా అని చెబుతున్నారు. అయితే ఇక్కడ జీవాత్మకి చెప్పింది ఏమిటనంటే, నీవు యజ్ఞాది కర్మలు ఇవన్నీ చేస్తున్నావు, పుణ్యఫలాలు వస్తున్నాయి, సరే నువ్వు వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా మరి ఇవన్నీ వదిలేసేయాలి, నాకు మోక్షం రావాలంటే ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటాయి ఎట్లా అని ప్రశ్నేస్తే దానికి సమాధానంగా ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? దీనిలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పాడు. నువ్వు కర్మలు దాన కర్మ చేసావు, అదేమిటి అని అంటే పరమాత్మకు సమర్పణ చేస్తున్నాను, యజ్ఞకర్మ చేస్తున్నాను, పరమాత్మకు సమర్పణ చేస్తున్నాను, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నేను అనేటువంటిది లేదు. నేను అనేటువంటిది లేకుండా వీటన్నిటికీ ఏమిటి అధికారి అనేటువంటి వాడు పరమాత్మయే. ఇది కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ గీతలో వచ్చింది. గీతలో అర్జునుడు అంటాడు, ఏమయ్యా నీవు ఎవరు ఏమిటి నాకు అర్థం కావటం లేదు, ఈ మహాభయంకరమైనటువంటి రూపం ఏమిటి అని అంటే కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. కాలుణ్ణి నేనేను అన్నాడు. కాలుడు అంటేనే పరమాత్మ. నేనేను, నేనే అంతా చేస్తున్నాను. కేవలం నీవు
నిమిత్త మాత్రుడవు అని చెప్తున్నాడు. కాబట్టి నిమిత్త మాత్రంగా జీవాత్మ వచ్చి నిమిత్త మాత్రంగా ఈ లోకంలో క్రియలు నడుపుతూ ఉంటుంటే అతనికి చిత్తశుద్ధి కలుగుతుంది. ఇక్కడ ప్రశ్న అసలు తగువంత ఇక్కడ వస్తుంది. ఏమిటంటే మండన మిశ్రుడికి అటు శంకరాచార్య స్వామి వారికి వచ్చినట్టు తగవే ఇక్కడ వాదమే ఇక్కడ. ఏమిటంటాడు? ఈ యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ చేసినందువలన నాకు మోక్షం వస్తుందని అంటాడు. నీకు మోక్షం ఎట్ట వస్తుందయా? రాదు. చెయ్యాలి అంటే పూర్వమీమాంస అంటే వేదంలో ఉన్న పూర్వభాగం, ఆ పూర్వభాగం చెయ్యాలి. చేసినందువలన ఏం వస్తుంది నీకంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అది ప్రధానం. చిత్తము శుద్ధి కలుగుతుంటుంది. చిత్తం నిర్మలమైనప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది. పరమాత్మ దర్శనం కలిగినప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. అది కేవలం యజ్ఞాది కర్మలు చేస్తే నాకు ఎట్లా వస్తుంది రాదని అంటే చేసే విధానం నిష్కామ కర్మతోటి చేస్తే నీకు మోక్షం సిద్ధిస్తుంది. అది తేల్చింది అక్కడ ఆ వాదనలో చెప్పింది. అంటూ అందువల్ల ఆ నిష్కామ కర్మతోటి చేస్తుంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటావు. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోమని మనం చేసేటువంటి వాటిల్లో లలిత చదువుతున్నాం పారాయణ. దానిలో ఉన్నదంతా ఏమున్నది? ఉపనిషత్తులే ఉన్నాయి. లలితలో 3 గంటలు ఉపనిషత్తులే ఉన్నాయి. అనగా లలితానామముల యొక్క అర్థం నాకు అర్థమైందండి అనంటే ఉపనిషత్తులు అర్థమయ్యాయి. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? పరమాత్మ తత్వాన్ని గురించి చెబుతున్నాయి. ఆ లలితను చదివావు, ఆ చదివి ఏం చేస్తున్నావు? ఒక పుణ్యకార్యం చేశాము అని అనుకుంటున్నావు. నీవు అర్థయుక్తంగా తెలుసుకొని చేసావు గనక ఆ పుణ్యకార్యం వల్ల ఫలము లభిస్తుంది, జ్ఞానం కలగటం వల్ల మోక్షం లభిస్తుంది. అప్పుడు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అప్పుడు 4వది ఏమిటి? మోక్షం కూడా కలుగుతుంది. అనగా ఉదాహరణకి లలిత ఉందనుకోండి, లలితని ఎలా పట్టుకోవాలనో అలా పట్టుకొని దాన్ని అధ్యయనం చేసి దానిలో ఉన్నదంతా తెలుసుకొని ఉండి ఆచరణలోకి వస్తే మోక్షం సిద్ధిస్తుంది. ఇది దీనిలో చెప్పినది. అటు 2 పూర్వభాగం అనే అర్థం ఏంటి? పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వమీమాంస అనేటువంటిది యజ్ఞయాగాది కర్మలు, ఇటువంటి పుణ్యకార్యాలు. ఉత్తరమీమాంస అనేటువంటిది ఏంటంటే కేవలం జ్ఞానపూర్వకమైనటువంటి జ్ఞాన సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయి. కాబట్టి చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మనం చెప్పుకుంటున్నాం చూడండి. ఏది మన సంకల్పంలో చెప్పుకుంటుంటాం అన్ని వాటి అర్థం అది. అందుకని వాటి యొక్క విశేషాలు అర్థం తెలుసుకోండి అని చెబుతున్నాడు. అర్థం తెలుసుకోకుండా ఏది చేస్తున్నావో అదంతా వ్యర్థమే. అర్థము లేకుండా ఏది చేస్తున్నావో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా చేస్తున్నావో అదంతా వ్యర్థమే. అదే అంత విశేషమైనమాట. ఇప్పుడు ఎక్కువగా మంది అలా చేస్తున్నారు. కేవలం వాటి సంగతి మనం ఏదో చేసేసాం క్రియ అనేటువంటి భావంతో ఉంటుంటారు. కానీ కొద్ది మంది వాటిల్లో ఉన్న విశేషాలు తెలుసుకొని చేస్తూ ఉంటుంటారు. అందుకనే మనకు నిన్న వచ్చినటువంటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ, ఈ అవస్థలు 4 అవస్థలు మనకు లలితలో వచ్చాయి. ఉన్నది ఉన్నట్టుగానే అట్లనే వచ్చేసినాయి. లలితలో కొన్ని మాటలు, కొన్ని వీటిలో ఉన్నటువంటి మాటలు ఉన్నట్టుగానే దానిలో చేరేసినాయి. దాంట్లో అనగా అర్థం ఏమిటి? వీటిల్లో చెప్పినటువంటి వేదంలో చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయో వాటిని వ్యాసుల వారు అందరికీ తెలియాలనే ఉద్దేశం కొద్దీ ఇదిగో ఈ పురాణాల్లో ఇలా ప్రవేశపెట్టారనమాట. అది అట్లా అనమాట ఇది. కాబట్టి మనం ఆ ప్రశ్న కనుక వచ్చినప్పుడు వాటిని అర్థయుక్తంగా తెలుసుకొని చేస్తుంటే మనకు జ్ఞానం కలుగుతుంటుంది. జ్ఞానంతో కూడా కర్మ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు మోక్షం సిద్ధిస్తుంది అని అర్థం అనమాట. అంతేగాని కేవలం ఆ ఫలాలను తినటం అనేటువంటి దృష్టే పెట్టుకుంటే ఎల్లప్పుడూ కూడా పుట్టటం మరల పోవటం అని జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. అదనమాట. అట్లా జరుగుతుంటుంది అనమాట అని చెబుతూ ఆ కర్మఫలాలని గనక అలా అనుభవిస్తూ ఉంటుంటే ఎప్పుడు అంతేరా నీవు అని చెబుతున్నాడు. చెబుతూ ఇంకొక విశేషంలోకి వస్తున్నాడు. ఏమిటంటే 6వ మంత్రంలో యహ పూర్వం తపసో జాతమభ్యః పూర్వం అజాయత
గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభ్య వ్యపశ్యత ఏతద్వైతత్ అని అంటాడు యమధర్మరా. ఏదైతే నువ్వు అడిగావో అదే రా ఇది అని చెబుతున్నాడు. అని ఇప్పుడు వరుసగా ఏతద్వైతత్ అనేటువంటిది ఉపయోగిస్తూ కొన్ని ఉదాహరణలతోటి అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే దీనిలో ఇక్కడ పంచభూతాలు వచ్చాయి. పంచభూతాలు దీనిలో ఈ మంత్రంలో పంచభూతాలు అంటే మనకు ఆకాశము, వాయువు, అట్నే అగ్ని, నీళ్లు, భూమి, 5 పంచభూతాలు. ఈ పంచభూతాలు అనమాట ఇవి. ఈ పంచభూతాలు ఇవి ముందే అజాయత ఉద్భవించాయి. ఎవరు అని అంటే ఈ ప్రాణుల హృతుహలో ప్రవేశించి ఉన్నాయి. తిష్టంతో నెలకొన్నాడు ఆయనే. అంటే ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడు? ఈ పంచభూతాల కన్నా ముందే ఉద్భవించి ఉన్నాడు. ఎవరు? ప్రాణుల హృద్గుహలలో ఉన్నటువంటి ఆయన. ఇప్పుడు ఈ మంత్రం చెబుతా, మీకే అర్థమవుతుంది. ఎక్కడ ఏ మంత్రం అంటే ఇది తైత్తీరీయోపనిషత్తులో ఉంది మంత్రం. ఆ మంత్రం చెప్పుకొని మరలా దీనికి వస్తాం. ఏమిటంటే తైత్తీరిలో ఉన్నది ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయురగ్ని అగ్నిరాప అపపృథి అని వరుసగా మంత్రాలు ఉన్నాయి. అనేటప్పుడు పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది అట్లా వరుసగా చెప్పుకుంటూ చెప్పుడు భూమి దాకా అని చెప్పావు. ఏమంటే బాగానే ఉన్నది. మరి పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చాడండి? నువ్వు పరమాత్మలో నుంచి ఆకాశం వచ్చిందని చెప్పావు, అట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చావు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది ప్రశ్న. ఇదే ప్రశ్న వేయాల్సినటువంటి అది దీనిలో ఉండేటువంటి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే చెప్పండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అనేటువంటి దానికి మనకు దీనిలో మనకు తైత్తీరీయోపనిషత్తులోనే అసదేవా అసత్ ఏవా. అసత్ మొట్టమొదట ఏమున్నది అని అంటే అంత శూన్యమే అసత్. ఇది సత్తుకి వ్యతిరేకము అసత్తు. అసత్తు ఏమీ లేదు, అంత శూన్యమే, ఖాళీ. ఆ అసత్తు ఖాళీలో నుంచే సదేవా సత్తేవే సత్ అనేటువంటిదే వచ్చింది. ఆ సత్తే పరబ్రహ్మము. ఇది అర్థం. ఇది అనమాట. ఆ పరబ్రహ్మం నుంచి మొత్తం ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. ఇది అట్లా అనమాట. అంత శూన్యమే. ఆ శూన్యంలో నుంచి అంత ఒకటి 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 దానికది దీనికిది దీనికది అట్లా 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 అంతా కూడా వరుసగా వస్తుంది. అంటే ఒకదానికి యుక్తమయ్యే వస్తూ ఉంటుంటుంది. దీనిలో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ఉంది కదా. శివశక్త్యాయుక్త యుక్త యుక్త అని అంటే కలవటం. యుక్త అంటే కలవటం. శివశక్తులు కలిస్తేనే హరిహర బ్రహ్మాదిభి విరించాది అది వచ్చింది. శివశక్తులు ఇద్దరు కలిశారు కాబట్టే సమస్త దేవతలందరూ వచ్చేసేసారు. అది 3వ లైన్లో ఉంది. అదే ఇవాళ ముక్కోటి. శివశక్తులు కలిస్తేనే వీళ్ళందరూ వచ్చారు. ఎవరు? హరి హర బ్రహ్మ విరించి ఆదిభి. ఆదిభి అంటే మొదలగు అనే దానిలో సమస్త జగత్తు వచ్చేసింది. వాళ్ళిద్దరు కలిస్తేనే వచ్చింది. సరే, కలవలేదండి, ఎవరి దారి వాళ్లే అనుకుందాం. ఎవరి దారి వాళ్ళే అన్నప్పుడు ఈ జగత్తు లేదుగా. హరిహర విరించాది విష్ణువు లేడు, బ్రహ్మ లేడు, వాడు లేడు, వీడు లేడు, ఎవడు లేడు. ఈ వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు. వేరువేరుగా ఉండేటప్పటికీ కలిసి, అంటే వేరువేరుగా ఉన్నారని అంటే శూన్యం అని అర్థం. ఏ శూన్యం అనమాట, అంతే. ఎప్పుడైతే కలిశారో అప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చేసేసారు అనమాట. ఇట్లా అట్లనే ఇక్కడ ఒక విశేషం కూడా, శివశక్త్యాయుక్తో యది భవతి అంటే ఎవరో తెలుసు, మనమే. వీళ్ళిద్దరూ కలవలేదండి. కలవకుండా ఉన్నప్పుడు నీకు సంతానం అనేది వచ్చారా? హరిహర బ్రహ్మలు వచ్చారా? నీకు సంతానం హరిహర బ్రహ్మలు వచ్చారా? ఇప్పుడు చూడండి, ఆ సంతానానికి పేరు పెట్టుకుంటారు, అన్ని దేవుడి పేర్లు పెట్టుకుంటారు. సహజంగా జనరల్ గా ఉండేటువంటి అన్ని దేవుడి పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ శివశక్తులకి ముగ్గురు పెట్టారట. ఏం పేర్లు పెడదామంటే ఒకటి బ్రహ్మదేవుడి పేరు పెట్టారట, ఒకరికి విష్ణువు పేరు పెట్టారట, అట్లా పేర్లు పెట్టారట. అట్లనే అంతకు ముందు ఏమి ఉన్నది? అంత ఖాళీగా శూన్యమే కదా.
అనగా అర్థం ఏమిటి? స్త్రీ యొక్క గర్భం అంతా శూన్యంతో ఉండిపోయింది. శూన్యమైనటువంటి దానిలో ఎక్కడుంది సత్ అనేది బయటకు వచ్చింది. శూన్యమైనటువంటి దానిలో సత్ అనేది బయటకు వచ్చేసింది. ఈ సత్ అనేది బయటికి రావటానికి రెండు శక్తులు ఉన్నాయి అయ్యా. దీనిలో ఆ రెండు శక్తులు మనకు కనపడటం లేదు. కాబట్టి కనపడాలి అని అంటే నువ్వు జ్ఞాన దీపేన భాస్వతే. అప్పుడు అందువలన అట్లా క్రమక్రమంగా ఈ జగత్తు వస్తున్నది అని అర్థం. ఇది ఇంతటి నాలెడ్జి ఉన్నది తెలుసుకోమని దానిలో శివశక్తి ఆయుక్తులో ఇంకా ఉన్నాయి. ఇంక దానిలో గొప్ప విశేషాలు అయినటువంటివి. అందుకని ఇవాళ ముక్కోటి కాబట్టి ఆ ముక్కోటి సందర్భంలో మొత్తం సమస్త దేవతలు హరిహర విరించాదిభిరపి అనేటప్పటికీ సమస్త దేవతలు అందరూ కూడా ఆ పరమాత్మని పూజ చేసుకుంటూ కూర్చున్నారు. అంటే అర్థం ఏమిటంటే మనకి 365 రోజులు అంటే ఒక సంవత్సరం. మనకు ఒక సంవత్సరం, వాళ్ళకి 365 రోజులు మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక్కరోజు. కాబట్టి ఒక్కరోజు అంటే ప్రతిరోజు పొద్దున్నే తెల్లవారుజామునే వాళ్ళు లేచి ఎవరు హరిహర విరించి ఆదిభిరపైనటువంటి వాళ్ళు లేచి ఆ పరమాత్మ దర్శనం కోసం కూర్చుంటారు. ముందు పరమాత్మ దర్శనం కోసం కూర్చొని ఆయనతోటి నమస్కారం చేసి ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెడుతుంటారు. అదేనమాట తర్వాత 3వ శ్లోకంలో ఉన్నటువంటిది. ఏది సౌందర్యలహరిలో ఉన్నటువంటిది దానిలోనమాట. ఏమిటంటే ఆ అమ్మవారి యొక్క పాదపద్మంలోని రేణువు తీసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు పెడుతున్నారు అని అర్థం. ఇది ఎంత తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం హరసంక్షుధ్యయనం భరితి అని ఈ విధంగా తెలుస్తుంది. అందువలన ఏంటంటే దీనిలో ఎంతటి మొదటి 3 శ్లోకాల్లో శంకరాచార్యుల వారు నిక్షిప్తం చేసినటువంటిది సమస్తమైనటువంటి ఈ జగత్తును దేవతల్ని అందరినీ నిక్షిప్తం చేసి పెట్టారు. వాళ్ళని ముందు దర్శనం చేసుకో అని చెబుతున్నాడు. అలా దర్శనం చేసుకుంటే అప్పుడు నీ క్రమక్రమంగా అంతా అర్థమవుతుంది అని. ఆ ఒక్క సౌందర్యలహరి అన్ని విశేషాలు అన్ని కూడా పెట్టేశాడు. కాబట్టి అవి తెలుసుకోవాలి అని అంటే నీవు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అనేటువంటి దాన్ని చెప్పారే. గురువులు కొట్టుకుంటే తెలుస్తుంది. ఈ పుస్తకాల్లో ఉండదురా. ఈ పుస్తకాల్లో ఉండేటువంటిది కూడా ఒక్కోసారి అర్థం కాదు. ఇట్లా ఒక్కోసారి అట్లా ఉంటుంది. పుస్తకాలు నేను చూస్తుంటా కదా, కొన్ని పుస్తకాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. కొన్ని చోట ప్రింటింగ్ ఎట్లుంటుందంటే ఈ అక్షరం వచ్చి అటు పక్క చేరింది. నాకు రెఫరెన్స్ చూసి దెబ్బతగింది. ఏమిటి పదం అని చూసి తర్వాత జాగ్రత్తగా మళ్ళీ చూస్తే ఊరి వీడి ప్రింటింగ్ లో ఈ పక్కకు నెట్టాడరా. ఇది చివరికి ఎట్టుంది రాముని తోక పివరండి ఇట్లని ఎలాగా కనపడది. అది ఈ చివరికి అప్పుడు అక్షరాన్ని యువతలు పెట్టుకొని మరి తెలియదుగా, మరి వీడు గురువుని పట్టుకోలేదుగా, అందుకని వీడు రాముడు తోకానే చెబుతుంటాడు. వీడందరికీ వీడేం చేస్తుంటాడు, తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా రాముడు తోకే చెబుతుంటారు. ఇప్పుడు సౌందర్యం చెప్పేవాళ్ళు బజార్కి 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇదే పని. అట్లా తెలియదు పాపం. అది అట్లా అనమాట. అందువలన అజ్ఞానం అనేటువంటిది ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ఈ మంత్రంలో 6వ మంత్రంలో పంచభూతములు అని చెబుతున్నాడు. ఈ పంచభూతములు అనేటువంటి ఎవరు ప్రాణుల హృద్గుహలో నెలకొన్నారు, ఆయనే సమస్తాన్ని దర్శిస్తాడు. అదే నువ్వు అడిగినటువంటి వస్తువు ప్రాణులు అనేటువంటిది ఏంటి అర్థమైంది మనకు. ఈ సమస్త జీవరాశులందరూ కూడా అన్ని హృదయ గుహలో ఉన్నాయి. ఇక్కడ ఒక విశేషం, హృదయ గుహ. హృదయం అనేటువంటి ఒక గుహ. ఇప్పుడు సహజంగా హృదయం అనేటప్పటికీ మనకి భౌతికంగా మనకున్నటువంటి గుండె కొట్టుకుంటున్నది. ఇది అందరూ ఇదే కొట్టుకుంటారు. దీని ఈ గుండెలోనే ఉన్నది అది ఉన్నది ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంటారు ఇట్లా. అయితే ఇక్కడ ఒక విశేషమైనది ఏంటంటే ఇక్కడ ఆ హృదయం అనేటువంటి గుహలో కాదు, ఎక్కడ ఉన్నది అని అంటే దీనిలో మంత్రపుష్పంలోనే చెప్పాడు. ఏమిటంటే వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి అని చెప్పాడు. ఈ జ్ఞానం అన్నది ఏలు, ఈ అయ్యేది ఈ రెండు కొట్టుకోవాలి. ఎవరి బొడ్డు దగ్గర నుంచి ఆ బొడ్డు దగ్గర నుంచి ఇట్లా పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర ఇక్కడ పెట్టుకొని అక్కడ చుక్క ఒకటి పెట్టుకుంటే అక్కడ పద్మం ఉన్నది. ఖాళీ అక్కడ ఉన్నది, ఖాళీ అక్కడ ఒక పద్మం ఉన్నది. ఆ పద్మములో ఉన్నటువంటి ఆ పరమాత్మ.
దాని గురించి మంత్రపుష్పం రోజు మనం వింటుంటాం ఆలయంలో. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ సారి సోక్షర పరమస్వరాట్ అనే విధంగా ఉంటున్నావే. అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్ లో మన రూమ్ ఈ సెంటర్ లో ఒకడు ఉన్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి ఆయన మొత్తము దేహమాపాదతల మస్తక, దేహం ఆపాదతల మస్తక తప్యతే, పాదముల నుంచి శిరస్సు దాకా అక్కడ ఉండి ఆ సూక్ష్మమైనటువంటి ఆ వేడి అగ్ని మొత్తము ఈ ఆపాద మస్తకము ఈ శరీరం అంతా కూడా వేడితో నింపుతూ ఉంటున్నాడు. ఇప్పుడు కారు నడుపుతున్నామండి, కారు నడుపుతున్నా పెట్రోల్ లేకపోతే ఎట్లా పోతుంది? అది పెట్రోల్ ఉండేటప్పటికల్లా దానికి వేడి పుడుతుంటుంది, ఆ వేడి పుడుతుంటుంది, మనం పోతూ ఉంటుంటాం. అట్లా అట్లా అలానే మన శరీరంలో వేడి అనేటువంటిది ఉంటేనే మనము ప్రతిరోజు నిత్యం ఏదైనా చేయగలుగుతున్నాం. ఆ వేడి లేకపోతే లేదు. అనగా కారుకు పెట్రోల్ లేకపోతే ఎట్లనో ఇది అంతే. అయిపోయింది అనుకో, కారుకు పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఇక దాన్ని నెట్టుకుంటూ ఇంటికి తీసుకురావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లోపల ఉన్నటువంటి ఆ శక్తి, అగ్ని శక్తి ఉన్నది చూశారు, అది ఎప్పుడైతే చల్లబడిపోయిందో ఇక కారుకు పెట్రోల్ అంటే ఎన్నిసార్లు పోయొచ్చు, కానీ దీనికి మళ్ళీ పోసేది కాదు. ప్రాణం ఒక్కసారి పోయినట్టు, చల్లబడిపోయిందా ఇక ఇంతే ప్రాణం పోయింది అని కాదు. అది ఇంతే సంగతులు ఇంకంతే. అది అంత విశేషమైనటువంటిది అనమాట. ఆ ప్రాణము ఆ లోపల ఉన్నది. అయితే ఈ ప్రాణం గురించి, ముఖ్య ప్రాణం గురించి ఇవాళ చెప్తాను. చెప్పిన తర్వాత స్థూలంగా చెప్పిన తర్వాత సూక్ష్మంగా తర్వాత రేపు చెప్పుకుందాం. ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు అనేటువంటి జీవాత్మ పరమాత్మ అనేటువంటి విషయాలు చెప్పుకున్నాము. ఇంకొక అత్యంత విశేషమైనటువంటి ముఖ్య ప్రాణము అనేది ఉన్నది. చూడండి, ఎవరైనా సరే ఎక్కువగా ఏమంటారంటే ప్రాణం పోయిందండి అనేవాడే గాని జీవాత్మ పోయినాడు, జీవుడు పోయినాడు అనేవాడు అంటలేదు. అనేది ఏంటి? ప్రాణం అనే మాటే ఉపయోగిస్తాడు ఎవడు ఉపయోగించినా. ఈ ప్రాణం అనేటువంటిది ఏమిటనంటే దీనిలో మన శరీరంలో ఉండేటువంటి ప్రాణాన్ని ముఖ్య ప్రాణము అంటారు, మన చాంద్రోగ్యంలో వస్తుంది. ఈ ప్రాణం అనేటువంటి మాటకి పంచ ప్రాణాలు అనేది మాట కూడా వస్తుంది. అనగా ముఖ్య ప్రాణంలో నుంచి పంచ ప్రాణాలు వచ్చినాయి, పంచ ప్రాణాల్లో నుంచి మళ్ళీ పంచ ఉప ప్రాణాలు వచ్చినాయి. ఇట్లా అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఓ పెద్ద అధికారి ఉన్నాడండి, ఆయన కింద డిప్యూటీ ఉంటాడు, మళ్ళీ ఆయన కింద అసిస్టెంట్ ఉంటాడు, ఆయన కింద మళ్ళీ సూపరింటెండెంట్లు ఉంటారు, ఆయన కింద వరుసగా ఇది ఒక డిపార్ట్మెంట్. అనగా ఏంటి? ఈ ప్రాణం అనే డిపార్ట్మెంట్ ఇది. ఈ ప్రాణం అనేటువంటి దాన్ని ముఖ్య ప్రాణము అన్నారు. ఈ ప్రాణాన్ని కూడా ఏమన్నారు? ప్రాణం కూడా ప్రాణదేవతోపాసన అని మన చాందోగ్యంలో వస్తుంది అనమాట. ప్రాణం కూడా బ్రహ్మమే అని అనమాట. ఏమిటంటే దీనిలో విశేషమైనటువంటిది 7వ నెలలో పరమాత్మ లోపలికి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశించేటప్పటికి అందరూ సభ అంతా పూర్తి అవుతుంది. సభ అంటే ఉదాహరణకి ఓ పెద్ద రాజుగారు సభ ఉందనుకోండి, ఆ శ్రీకృష్ణదేవరాయలు ఏమో సభ ఉందని అనుకోండి. ఆయన ఎప్పుడు వస్తాడంటే అందరు వచ్చిన తర్వాత వస్తాడు. అందరూ రావాలి, సేనాధిపతులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కుర్చీలో కూర్చుంటారు. ఆ మినిస్టర్స్ వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఇక అప్పుడు వస్తుంటాడు. వస్తూ ఎట్లా వస్తుంటాడు అని అంటే రాజుగారు ముందు నడుస్తుంటే ఆయన పక్కనే మంత్రి గారు ఉంటాడు, ఈ మంత్రి గారు పక్కన ఉండగానే రాజుగారు ఎప్పుడు చూసినా సరే ఆయన మనస్సంతా మంత్రి గారి మీదనే ఉంటుంది. ఏది? చీఫ్ మినిస్టర్ ముఖ్య ప్రాణం దాని మీదనే ఉంటుంది ఆయనకి. కేవలం ఆయన ఆ శారీరకమైన శరీరాన్ని తీసుకుంటూ వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోవాలి ఆయన. అసలు నడుపుతున్నదంతా ఎవరు? అసలు ముఖ్యమంత్రి గారు అన్నాడు. ముఖ్య ప్రాణం నడుపుతుంటుంటుంది. అప్పుడు ఆ ముఖ్య ప్రాణం ఉన్నది చూశారు, అది ప్రధానం. ఈ ముఖ్య ప్రాణం ప్రవేశించిన మరుక్షణమే రాజుగారు ప్రవేశిస్తాడు. అనగా పరమాత్మ 7వ నెల లోపల ప్రవేశిస్తాడు. అంత క్రితం దాకా సమస్తమైన దేవతలందరూ కూడా స్థిరమై కూర్చొని ఉంటారు. ఉదాహరణకి అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలు 5 ఇంద్రియాలు ఏర్పడటం, వాటికి శక్తులు, ఇట్లా ఈ విధంగా అవన్నీ ఏర్పడిన తర్వాత లాస్ట్ లో వస్తాడు. అలా వచ్చినప్పుడు ఈ ముఖ్య ప్రాణం అనేటువంటిది
ప్రధానంగా ఉంటుంది. రాజుగారు అనేటువంటి వాడు కేవలం ఆ కుర్చీలో కూర్చోబెట్టడమే. నడిపేదంతా ఎవరు నడుపుతుంటాడు? ఈ అమాత్యుల వారే నడుపుతుంటాడు. రాజుగారికి ఏమైనా సందేహం వచ్చినా వెంటనే మంత్రి గారి వైపు చూస్తాడు. ఆ మంత్రి గారు మొత్తం నడిపేస్తుంటాడు. ఇట్లా అనమాట ఇది. కాబట్టి ముఖ్య ప్రాణం అనేటువంటిది మన శరీరంలో ప్రధానమైనటువంటి అంశం. దీనిలో ఈ ముఖ్య ప్రాణం అనేటువంటి దానే పరబ్రహ్మ స్వరూపము. ఎప్పుడైతే పరమాత్మ వెళ్ళిపోతున్నాడో వాళ్ళ ఎమ్మటే ముఖ్య ప్రాణం కూడా ఇదే సంగతులు. అనగా రాజుగారు లేచి సభలో నుంచి వెళుతూ ఉన్నాడు అని అంటే దాని వెనకమాలనే ముఖ్యమంత్రి గారు కూడా పోతుంటాడు. ఈయన కూడా ముఖ్య ప్రాణం కూడా పోతూనే ఉంటుంది. ఈ ముఖ్య ప్రాణం గురించే మనకి చాందోగ్యంలో విశేషంగా వస్తుంటుంది అనమాట. ఇది అనమాట ఆ విషయమే దీనిలో అన్ని ప్రాణుల హృదయములలో ఉన్నటువంటి ఈ ముఖ్య ప్రాణము అనేటువంటిది ఉన్నది. ఆ ముఖ్య ప్రాణమే పరబ్రహ్మము అని అన్నమాట. అది మనకి చాందోగ్యంలో వస్తుందన్నమాట. ఏంటి? ప్రాణదేవత ఉపాసన. దీనిలో ప్రాణో బ్రహ్మ, ఆదిత్యో బ్రహ్మ, ఇట్లా ఈ విధంగా వస్తున్నాయి అనమాట. ఆ బ్రహ్మస్వరూపాలు వస్తాయి. దానిలో చాందోగ్యం అనేటువంటిది గొప్ప విశేషమైనటువంటి, అంటే ఉపనిషత్తులు అన్నిటికీ కూడా విశేషంగా, అంటే అర్థం ఏంటి? అది అర్థమైంది అని అంటే నీకు ఉపనిషత్తులన్నీ అర్థమైంది. అది లాస్ట్. ఎట్టయితే మనకు దీనిలో ఎంఏ క్లాసు చివరి లాస్ట్ క్లాస్ అన్నామో అట్లా ఉంటుంది అనమాట. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే వేదానాం సామ వేదోస్మి అన్నాడు. వేదానాం సామ వేదోస్మి. వేదములలో 4 వేదాలలో కూడా సామవేదాన్ని నేను అని చెప్పాడు. సామవేదాన్ని నేను అన్నానంటే సామవేదానికి గుండెకాయ చాందోగ్యోపనిషత్తు. ఇది అందువల్ల అంత గొప్పది అయినటువంటిది అనమాట. కాబట్టి అది ఆ విషయాన్ని కూడా 6వ మంత్రంలో మనకు ఈ విధంగా వచ్చింది. అట్లనే 7వ మంత్రంలో కూడా ఈ ప్రాణం గురించి, ప్రాణదేవత ఉపాసన, ఈ ప్రాణదేవత ఉపాసన గురించి ఒక కథ కూడా ఉన్నది. దీనిలో ఈ కథా రూపంలో చెప్పుకుంటూ వచ్చారు. అందరికీ బాగా అర్థం అవుతుందని. ఈ ప్రాణదేవత అనేటువంటిది కనుక ఈ శరీరంలో కనుక లేచిపోయింది అనుకోండి, శరీరంలో ఉన్నంత కాలము ఈ ప్రాణదేవత, ఈ శరీరం పవిత్రము. ఈ శరీరం పవిత్రం. చూడండి, బొట్లు పెడతాం, బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకుంటాం. ఆ చూసే వాళ్ళందరికీ కూడా అయ్యా మహాత్మా నమస్కారం అండి అంటారు, అన్ని అంటుంటారు. దీన్ని అంటున్నారు అని అంటే ఏమిటి? లోపల ఒక దేవత ఒకటి ఉన్నది. ఆ దేవత ఎవరు? ప్రాణదేవత ఉన్నది. ఆ ప్రాణదేవత ఉన్నది కాబట్టి అంటున్నాం. ఈ ప్రాణదేవత ఇక నేను వెళ్ళిపోతున్నాను అని పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అంత క్రితం దాకా పవిత్రంగా ఉన్నటువంటి ఈ శరీరము ఇప్పుడు అపవిత్రము, అశుచి. చూడండి మరి ఎంత గొప్ప విశేషం. మరి ఎవరన్నా కలుసుకొని వస్తామనుకోండి, ఇంటికి పోయి స్నానం చేస్తామా? అదోటి అన్ని శుభ్రంగా మాట్లాడతాం, అన్ని బాగానే ఉంటుంది, శుభ్రంగా తింటాం, వస్తాం, అంతా ఏ మాత్రం అనుకుంటామా? బ్రహ్మాండమైన మనిషిని మాట్లాడాను. ప్రాణదేవత వెళ్ళిపోయినాడు అనుకోండి, వెళ్ళి చూసి వచ్చామని ఇంటికి రాగానే సరే మనం చెప్పే పని లేదు, అందరికీ తెలిసింది. ఏమిటో అంత గొప్ప విశేషం? ఆ ప్రాణదేవతకు ఉన్నటువంటి అంత గొప్ప విశేషం అదే శరీరం. శరీరంలో ఏమన్నా మార్పు ఉన్నాయా? చేతులు కాళ్ళు అన్ని ఉన్నాయా? లేవా? అన్ని ఉన్నాయి. ఎట్లా ఉన్నాడే అంటే నిద్రపోతున్నాడండి. నిద్రపోయేవాడికి వాడికి ఏం తేడా లేదండి. అట్లా ఉంది. కాబట్టి ప్రాణదేవత యొక్క గొప్ప విశేషము అని చెబుతుంది. దీనిలో కూడా మనకి 7వ మంత్రంలో ఆ ప్రాణశక్తిని గురించి వచ్చింది. ఈ ప్రాణశక్తిలో వచ్చినటువంటి వీళ్ళు ఒక తగువ పడతారు. ఈ ఇంద్రియములు వీళ్ళు తగువ పడి చివరికి ఏమిటనంటే మేము గొప్ప అనేటువంటిది అనుకుంటే ప్రాణదేవత అంటుంది, ఎందుకు లేదు మీరందరూ తనుకోవటం, నేను వెళ్ళిపోతున్నాను లే అంటుంది. చాలా చమత్కారంగా అర్థమయ్యేటట్టు ఒక కథగా, పిల్లలకు కూడా బాగా అర్థమయ్యేటట్టు అనేటట్టుగా ఈ ఉపనిషత్తు చెప్పింది అనమాట. ఆ ఉపనిషత్తు కథ అనేటువంటి దాన్ని రేపు ప్రారంభిస్తూ మనం దీనిలో ఇంకా విశేషమైనటువంటిది కూడా అరణి వస్తుందనమాట. ఆ అగ్ని మనం తీస్తాం, యజ్ఞాగ్ని. ఆ యజ్ఞాగ్ని ఎట్లా తీస్తారో ఏమిటో కూడా దీనిలో కూడా రాబోతున్నది. అది మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. కట్టేశాము. గురుగారు చిన్న ప్రశ్న అండి.